కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన లోపాలు ఇతర అంశాలపై విచారణ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఏడాదికి పైగా సుదీర్ఘంగా విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. 3 ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలతో పాటు విధానపరమైన నిర్ణయాలపై దృష్టి సారించిన కమిషన్ లోపాలు, కారణాలు, బాధ్యులైన వారికి సంబంధించి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, ఇతర అంశాలపై ఏడాదికి పైగా సాగిన విచారణ ప్రక్రియ పూర్తయింది. మేడిగడ్డ ఆనకట్ట పియర్స్కి పగుళ్లతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో సీపేజీ, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మంత్రివర్గంలో చర్చించి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ని ఏర్పాటు చేసింది. కమిషన్ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా జూన్ నుంచి విచారణ ప్రారంభమైంది. ఆనకట్టల ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణతో సంబంధం ఉన్న ఇంజనీర్లు సహా ఈఎన్సీల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రధాన కార్యదర్శులు, విశ్రాంత ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొందరు నుంచి అదే తరహాలో విచారణ చేసింది. రీ ఇంజనీరింగ్ మొదలు స్థలం ఎంపిక, పరీక్షలు, డిజైన్లు, 3D మోడల్స్, అనుమతులు, నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులు, నీటి నిల్వ సహా అన్ని అంశాలపై విచారణ చేసింది. ఆర్థికపర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ అంచనాలు, చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్కు చెందిన అంశాలపై విచారణ చేసింది. విధానపర నిర్ణయాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణ చేసింది. ఆనకట్టలతో సంబంధం ఉన్న అందరినీ విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర సంస్థల నుంచి వివరాలు సేకరించింది. ఆనకట్టలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ, కాగ్ ఇచ్చిన నివేదికలని జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను సీల్డ్ కవర్లో సర్కారుకు అందించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జస్టిస్ పీసీ ఘోష్ను కలిసి నివేదిక ప్రతిని తీసుకున్నారు. 3 సంపుటాల్లో 650 నుంచి 700 పేజీలతో కమిషన్ తన నివేదికను సమర్పించింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు అనుగుణంగా విచారణ అంశాలను పొందుపరిచింది. రీ ఇంజనీరింగ్ మొదలు చివరి వరకు జరిగిన పొరపాట్లు, దొర్లిన లోపాలు, అందుకు బాధ్యులను కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అనుమతులు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, అంచనాలు, చెల్లింపులు తదితర అంశాల్లో ఉల్లంఘనలను ప్రస్తావించినట్లు తెలిసింది. విచారణ నివేదిక అందడంతో ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మంత్రివర్గం అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారు, ఎలా ముందుకెళతారు అన్నది చూడాల్సి ఉంది.